నమస్తే అండి, వెల్కమ్ టు స్పిరిచువల్ కమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపనోపునో హీలర్ మరియు లైఫ్ కోచ్ని. మీ అందరి కోరిక మేరకు 11 డే మనీ ఛాలెంజ్ని నేను ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాను. ఈ రోజు నుంచి 11 డేస్ కంటిన్యూస్గా ఈ సిరీస్ని పెడతాను. నేను ఈ 11 డేస్ ఏం చెప్తానో ఆ యాక్టివిటీని మీరు చేయండి. మీ మనీ ఫ్రీక్వెన్సీ ఎలా మారుతుందో చూడండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మనీ ప్రాబ్లమ్స్ ఉంది కదండి. చాలామందికి మేజర్ ప్రాబ్లమే మనీ ప్రాబ్లం. సో మీకు ఈ మనీ ప్రాబ్లం ఉన్నట్లయితే అప్పులు మీరు తీసుకున్న వాళ్ళకి వాపస్ తిరిగి ఇవ్వలేకపోవడం, మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి, మీకు మీ మనీ అక్కడక్కడ స్టక్ అయింది, శాలరీలో ఇంక్రిమెంట్ రావట్లేదు, వస్తున్న మనీ చాలట్లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం లేకుండా చేయొచ్చండి. సో మీరు ఇది స్టార్ట్ చేయండి. రోజు నేనేం చెప్తాను జస్ట్ మీరు అది చేయండి. ఈ 11 డేస్లో ఏం చేస్తాను అంటే మనీ గురించి మనకే తెలియని మనలో ఉన్న భావాలని బయటకు తీయడం అన్నమాట. యాక్టివిటీస్ చెప్తాను, రోజు ఒక్కొక్కటి చెప్తాను. అందులో ఈరోజు ఫస్ట్ డే. సో మీరేం చేయాలి, ఒక బుక్ పెట్టుకోండి. దీనికోసమనే పెట్టేసుకోండి ఒక బుక్. ఏ బుక్ అయినా పర్లేదు, పెన్, ఏ కలర్ పెన్ అయినా పర్లేదు. మళ్ళీ ఏ కలర్ అని అడగండి, కలర్ డజంట్ మ్యాటర్. ఏ కలర్ బుక్ అయినా పర్లేదు, ఏ కలర్ పెన్ అయినా పర్లేదు, తీసుకోండి. డే 1 అని రాయండి పైన. డే 1 అని రాసి మనీ ఛాలెంజ్, 11 డేస్ మనీ ఛాలెంజ్ అని రాసి దాని కింద డే 1 అని రాయండి. ఈరోజు మీరు చేయాల్సినది ఏంటంటే డే 1 యాక్టివిటీలో మీకు ఏమేం గోల్స్ ఉన్నాయి, నాకు ఇది కావాలి అది కావాలి అని మీకు లైఫ్లో ఏంటేంటుందో ప్రతి ఒక్కటి దొరికింది అని రాయండి. అది 200 అయినా పర్లేదు, 500 అయినా పర్లేదు, రాస్తూ వెళ్ళండి. ఎన్ని గోల్స్, అది చిన్నదైనా. మీరు చాలా రోజులుగా ఏదైనా తినాలనుకుంటుండొచ్చు, ఒక కేక్ కానీ చాట్స్ కానీ ఏదైనా తినాలనుకుంటూ ఉండొచ్చు, వెళ్ళలేకపోతున్నారు. అది కూడా ఒక గోలే కదా. నేను తినాలి, టైం చేసుకోవాలి, వెళ్ళాలి, తినాలి, ఫ్రెండ్స్తో వెళ్ళాలి, ఇలా ఉంటుంది కదా. అలా చిన్నదైనా పర్లేదు, పెద్దదైనా పర్లేదు. మీ వారికి ఇంక్రిమెంట్ కావాలా, మీ వైఫ్కి ఆరోగ్యం బాగుండాలా, మీ పిల్లలు బాగా చదవాలా, అది కూడా రాసుకోండి. అది కూడా మీ గోలే కదా. నా పిల్లలు బాగా చదవాలి, మా ఆయనకు ప్రమోషన్ రావాలి, మా ఆవిడకి ఆరోగ్యం బాగుండాలి, ఇలా ఏదైనా ఉంటుంది కదా. ఎన్ని ఉంటే అన్ని. రేపు సెకండ్ డే నేను పోస్ట్ చేస్తాను. సెకండ్ డే వరకు, రేపు నేను పోస్ట్ చేసే వరకు కూడా మీరు దీన్ని కంటిన్యూ చేసుకుంటూ మీకు గుర్తొచ్చినప్పుడంతా రాసుకుంటూ ఉండండి. రాసుకున్న తర్వాత రేపు యాక్టివిటీ చెప్తాను. రేపటి యాక్టివిటీని రేపు మళ్ళీ చేయాలి మీరు. సో అర్థమైంది కదండి. సో ఈరోజు ఏం చేస్తారు, మీరు మీ గోల్స్ని రాస్తారు. మీకు ఎన్ని గోల్స్ ఉంటాయని, నగలు కొనాలి, చీరలు కొనాలి, కార్లు కొనాలి, బైక్ కొనాలి, ఇల్లు కట్టాలి, అప్పులు తీర్చాలి. అప్పులు అని రాయకండి, నేను ఎవరెవరికి ఇవ్వాలో డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాను. ఇలా మీకు ఏమేం కావాలని ఉందో లైఫ్లో ప్రతి ఒక్కటి రాయడంలో ఏంటండి తప్పు కదా. రాయండి. మీకు 10 కోట్లు ఉంది మీ బ్యాంక్ బ్యాలెన్స్, ఇలా రాసుకోండి. ఏముంది, మన ఆశలు, మనలో ఉన్న ఆశలు అవి. ఇంకొకటి ఏం తెలుసా, మీరు ఇలా రాస్తారు కదా లిస్ట్, ఇంకొక 10 డేస్ తర్వాత చూడండి అందులో ఎన్ని మీకు అచీవ్ అయిపోయింటుంది, దొరికేసి ఉంటుందో. ఎందుకంటే మనం రాసినప్పుడు ఏమవుతుంది, మన ఈ సబ్కాన్షియస్ మైండ్ చూస్తుంటుంది. ఓకే ఇదంతా ఉంది కోరికలు, ఇది దొరికింది, ఓకే ఇవంతా దొరికిందా అంటూ మన సబ్కాన్షియస్ మైండే, మన ఇన్నర్ చైల్డే మనకు అవన్నీ దొరికేలాగా చేస్తుందన్నమాట. కాబట్టి మీకు ఏది ఉన్నా మీ మనసులో ఇది కావాలి అది కావాలి అని అన్నీ దొరికింది అని రాసేసుకోండి. రేపు మళ్ళీ సెకండ్ వీడియోలో డే 2 వీడియోలో కలుస్తాను. అంతవరకు రాస్తూనే ఉండండి. డే 2 యాక్టివిటీ చెప్పాక మళ్ళీ డే 2 యాక్టివిటీ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ. రాయండి, మొదలెట్టండి ఇప్పుడే రాయడం. థ్యాంక్ యూ, బాయ్.